హాయ్ వ్యూవర్స్. ఇడి చేసింది ఈదికి పెద్ద. ఓ వీధిలో పనికి వాళ్ళని ఉండిద్ది. మగోడు కూడా ఉంటాడు, కూడా ఎదవ ఈడి చేసినాడు రా, వదిలేవాడిని, ఈడి చేసింది రా, దాంతో ఎందుకురా అంటారు. మరలా ఆ వీధికి ఎవరైనా కొత్తగా వచ్చినా ఆ వీధిలో ఉన్నోళ్ళైనా మళ్ళీ ఆమె దగ్గరకో వాడి దగ్గరకో పోతారు. ఎందుకు? ఎప్పుడు వాడి పని అంతా బయటే ఉంటాడు కదా, ఆ పని దాని పని ఎప్పుడు బయటే ఉంటుంది కదా, అన్నీ చూస్తూ ఉంటుంది కదా, ఏమన్నా తెలిసి ఉంటుంది. అందుకే ఇడి చేసినోడు ఈదికి పెద్ద అన్నట్టు, ఈడి చేసిందిరా అది దాన్ని వదిలేరు అన్నట్టు, లేదా ఈడి చేసిందిరా అదేరా వీధికి పెద్ద అన్నట్టు నార్మల్గా మాట్లాడు. ఇలా ఇప్పుడు అమెరికా ట్రంప్ సీరియస్లీ సిగ్గు శరం బుద్ధి జ్ఞానం అనేది ఆ ట్రంప్కి ఉన్నట్టయితే ఆ పాకిస్తాన్ సంఖ నాకడు. ఆ పాకిస్తాన్ సంఖ నాకుతూ ఆడు ఎంత ఎదవ కాకపోతే, సారీ నేను ఓపెన్గా అంటున్నా, ఏం పర్లా, ట్రంప్ అనబడే ఓ వ్యక్తి ఎంత ఎదవ కాకపోతే మన భారతదేశానికి సంబంధించి మనల్ని ఎంత తక్కువగా మాట్లాడతాడండి. ఏమన్నాడు తెలుసా? ఆయిల్ రిఫైనరీ యూనిట్లు అంట పాకిస్తాను ఈ అమెరికా భాగస్వామ్యాలట పాకిస్తాన్ నెలకొల్పుతాడట. అప్పుడట ఇండియా అట పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలట. అలా కొనుగోలు చేసేలాగా ట్రంప్ చేస్తాడట. ఆడెంత బతికెంత అండి. మోడీ తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు, నేను మిస్టేక్ కూడా అనను, మిస్టేక్ అంటే పొరపాటు దిద్దుకోవచ్చు, ఇది తప్పు దిద్దుకోలేము, జరిగిపోయింది. ఒక దేశానికి సంబంధించిన ప్రధాని వేరే దేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు అసలు వీళ్ళు ప్రచారం చేయకూడదు. కానీ ట్రంప్ కోసం మోడీ ప్రచారం చేశాడండి, ఫ్రెండ్ అని చెప్పి. కానీ వాడు ఎంత ఎదవో ఇదిగో రెండోసారి గెలిచాక ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఎంత దారుణంగా అంటే అసలు ఘోరాతి ఘోరంగా మాట్లాడాడండి ఇండియాకి సంబంధించి. ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దని చెప్తాడు ఐఫోన్ వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళకి. అండ్ అమెజాన్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వాళ్ళకి వచ్చేసరికి ఏమంటాడు, వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటాడు, ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అంటాడు. తర్వాత ఇప్పుడు సుంకాలు వచ్చేసి ఏకంగా 25% పెంచాడు. ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ 10%కి అడిషనల్గా 20% పెంచి 30% చేశాడా, లేదా ఎగ్జిస్టింగ్ ఉన్న 10%ని 20%గా మార్చాడా అనేది క్లారిటీ రావాలి. రేపు ఆగస్టు 1 నుంచి మొత్తం అమలులోకి వస్తాయి. దీనికి తోడు మళ్ళీ అడిషనల్గా వచ్చేసి జరిమానాలు అంటున్నాడు. మళ్ళీ ఈ జరిమానాల సంగతి అదంతా దేని మీద ఏంటి క్లారిటీ రావాలి. ఈ మూమెంట్లో చైనాని ఇండియాని కలగలిపేమన్నాడు, మీరెళ్ళి రష్యాతో ఆయిల్ డీల్ చేసుకుంటారా, రష్యా నుంచి మీరు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారా, ఆ రష్యా ఏమో ఉక్రెయిన్ని అల్లలాడిచ్చిద్దా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపు నేను చెప్తే ఆపడా, సో నేను చెప్పినా వినకుండా యుద్ధం చేస్తున్నాడు రష్యా వాడు, మీరేమో అటువంటి రష్యా వాడి దగ్గర ఆయిల్ కొనుక్కుంటూ ఉన్నారు, ఏంటి అసలు ఇదంతా, చూస్తా మీ సంగతి అంటే చూస్తా తెలుస్తా అంటూ టారిఫ్లు పెంచాడు. దెన్ మనోళ్ళైనా నిన్నటికి నిన్న పార్లమెంట్లో సైతం ట్రంప్ అన్న పేరు ఎత్తకుండా వాడి గౌరవాన్ని కాపాడాడు మన మోడీ. చెప్పే కదండి, ప్రపంచంలో మనంత మంచి వాళ్ళు ఎక్కడా ఉండరండి, ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాం. ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏలు పెట్టలేదు. ఆపరేషన్ సింధూర్ మేము ఆపటానికి ఎవడూ కారణం కాదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ వాళ్ళు బాబు అని బతులు నడితేనే మేము ఆపేమరా బాబు, అది కూడా మా టార్గెట్లు రీచ్ అయ్యాక ఆపేమరా బాబు అని చెప్పేసి మోడీ పార్లమెంట్ సాక్షిగా చెప్తే, మరలా ఆ కాంగ్రెస్ రిమైనింగ్ వాళ్ళు ఏదో ట్రంప్ కోసమో ఆ పాకిస్తాన్ కోసం ఏదేదో వాగారు. సరే ఆ దరిద్రం పక్కన పెడదాం. ఇక్కడ కూడా ట్రంప్కి బుద్ధి ఉండాలి కదా. ట్రంప్ చెబితే మేము ఆపలేదని చెప్పేసి అనలేదు, నా పేరు కూడా తీయలేదు, అంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు అని అనుకోవాలి కదా. ప్రకటించేశాడు. అదేమంటే పాకిస్తాన్ ఫ్రెండ్లీ నేషన్ అని, అదేమంటే చైనా ఇండియా వచ్చేసి రష్యాతో జాన్ జిగిరి, అది మేము తట్టుకోలేకపోతున్నాం అని. ఇక చైనా వాళ్ళు ఇచ్చారండి క్లారిటీ. ఈ విషయంలో చైనాని మెచ్చుకుంటా. ఏమైనా క్లారిటీ ఇచ్చాడు తెలుసా? యుద్ధంలో విజేత అన్నవాడు ఉంటాడు, కానీ ఇక్కడ ఏంటిది, ట్రేడ్ వార్ ఇది, అంటే వ్యాపారానికి సంబంధించినటువంటివి. ఇక్కడ విజేత అన్నవాడు ఎవడో ఉండడు, ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. మా దేశానికి సంబంధించి సార్వభౌమత్వ విషయంలో కావచ్చు, మా దేశానికి సంబంధించి వ్యాపార విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా మేము వెనక తగ్గం, మాకు ఏది కంఫర్టో మేము అది చేసుకుంటూ పోతాం, నువ్వెవడరా బాబు అని చెప్పేసి ఓపెన్గా డైరెక్ట్గా ట్రంప్ని అనిపడేసింది చైనా. బట్ మనం అనలేకపోతున్నాం, ఎందుకంటే బోల్డ్ అంతమంది భారతీయులు అమెరికాలోనే ఉండే. ఇప్పటికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నప్పుడు అమెరికాకి మనకి బోల్డ్ అని, ఇలా ఉన్నా సరే ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉందన్నమాట. సో అది కూడా తక్కువ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడులే. కానీ నేనైతే చెప్పదలుచుకుంది, ఇక్కడ మన భారతదేశం నుంచి ఎక్కువగా అమెరికాకి అన్నప్పుడు కాపురు ఫార్మ్ ఇటువంటి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాటి మీద ఎక్కువ దెబ్బ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఈరోజు షేర్ మార్కెట్ గొప్ప కూలిపోయింది, లక్షల కోట్లు ఆవిరైపోయింది. భయాలు
అమ్మో ట్రంప్ ఆంక్షలంట, ఇంకేముంది మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయలేమా, అమెరికా ఎక్స్పోర్ట్ చేసి అక్కడ కొంటారా కొనరా, ఇలా తక్కువ రేటుతో ఉన్నాయండి కొంటున్నారు, ఎక్కువ రేటు ఇప్పుడు ట్యాక్స్లు ఎక్కువ వేసినాడు, దాని వాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా, లైక్ ఎలా. ఈవెన్ చైనా వాడు సైతం మన భారత విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న విధానం చూసి వాళ్ళు సైతం అమెరికా చీకొడుతున్నారు. వాళ్ళు చైనా వాళ్ళు మనకు మద్దతు ఇచ్చింది అందుకే, అండ్ చైనాతో మన వాళ్ళు ఫ్రెండ్లీగా ఉంటుంది కూడా అందుకే. చైనా వాడు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర వేరే ఒక పెద్ద డ్యామ్ కట్టి కంపు చేద్దాం చూస్తున్నాడు, తర్వాత సంగతి. మీన్ వైల్ అమెరికా లాంటి వాడిని ఎదుర్కోవాలంటే, ఇడిచేసింది కదా దానిని ఎదుర్కోవాలంటే తప్పదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటూ, ప్రపంచంలో అమెరికాని తలదన్నే విధంగా ఉన్నాడు ఇప్పుడంటే రష్యా కదా, చైనా. సో వాడిని ముందు పెట్టి, అండ్ రష్యాకి మనకి కామన్గా ఉన్న నేషన్ అంటే ఫ్రెండ్లీగా చైనా. బ్రిక్స్ దేశాలు ఏవైతున్నాయో భారత్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, వీటిల్లో వేగంగా దూసుకుపోతున్న దేశాలు ఏవైతున్నాయో చైనా అండ్ భారత్. అండ్ ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించి ఒక కామన్ కరెన్సీ లాగా పెట్టుకొని ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఎలాగంటే ఈ డాలర్ మీద బేస్ అయ్యి వ్యాపారం నడుస్తూ ఉండేది. దానివల్ల డాలర్ వాల్యూ ఇప్పటికప్పుడు పెరుగుతూ ఉండిద్ది అనమాట. డాలర్ని పక్కన పెట్టి వీళ్ళు కరెన్సీ వేరే కనుక రెడీ చేసుకుంటే డాలర్ పని అయిపోయినట్టే. ఇప్పుడు కన్నా తెలిసి గల్ఫ్లో సౌదీ అరేబియా ఇంకో ఏదో దేశం అండి వేరే కరెన్సీ త్రూ ఈ డీల్ చేయడానికి ఒప్పుకుందన్నమాట. అదొక దెబ్బ అడిగి ఇలా చెప్పుకుంటే పోతే మరలా చెప్తాను చూడండి. టార్చ్ బెరని ఒకడు వస్తాడు, తరానికి ఒకడు వస్తాడు బాగు చేయడానికి. బట్ టార్చర్ అందామా, టార్చ్ డిస్ట్రాయర్ అందామా, ఏమందాం? అలా ఒకడు తరానికి ఒకడు రాడు, ఈ 100 ఏళ్ళకో 1000 ఏళ్ళకో ఒకడు వస్తాడు. అలా ఇప్పుడు ఈ ట్రంప్ అమెరికా విధ్వంసం కోసం వచ్చాడు నాకైతే అనిపిస్తాను. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం అండి అసలు. భారతదేశం ఏంటి, అమెరికా కోసం వచ్చేసి ఫ్రెండ్లీగా ఉండటం ఏంటి. నిన్న అండి నా దగ్గర ఎవరు కామెంట్ పెట్టారు ఫేస్బుక్లో, ఈ ఆపరేషన్ సింధూరట ట్రంప్ చెప్తే మన వాళ్ళు ఆపారట. ట్రంప్కి డప్పు కొడుతూ మన వాళ్ళు ఉన్నారని పెడితే నేను అన్నాను, కళలో కూడా దేశం విషయంలో బీజేపీ తప్పు చేయదు. డిఫెన్స్ విషయంలో ఎవడో ఏదో చెప్తే మనం సైలెంట్ అవ్వరు, అది తెలుసుకోండి. రాజకీయాల గురించి మాట్లాడినా దేశభక్తి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నా. ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా, అపాత్రదానం. నేను చాలాసార్లు ఇదే చెప్తూ ఉంటాను. నువ్వు ఎవరికన్నా ఏదైనా సాయం చేస్తున్నావన్నా, మాట సాయమైనా, మనిషి సాయమైనా, డబ్బు సాయమైనా, అవతల ఉన్నటువంటి వాడు అర్హుడా కాదా? అవతల ఉన్నటువంటి మనిషి రేపటి రోజు సాయం పొందిన తర్వాత మనకి థ్యాంక్ఫుల్ అంటే కృతజ్ఞత అంటారు చూశారు, మనకు అలా ఉండకపోయినా మోసం చేయటమో మనం చేసిన సాయం వల్ల వినాశనం చేసేలాగా ఉండకుండా చాలా అన్నట్టు. ఏ మాత్రం మనం చేసిన సాయం తీసుకొని పొంది ఆ తర్వాత ఎగైన్ దాని యొక్క వికృత రూపం, దాని యొక్క నాశనం అన్నది అంటే నాశనం చేసే మనస్తత్వం ఉండేది కొంతమందికి. అలా వాళ్ళు కనుక ఉంటే అసలు మనంత పాపాత్మలు ఎవరు ఉండరు. ఎందుకంటే వాడికి సాయం చేసిన మనమే కదా. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ని తీసుకోండి, వాళ్ళకి నీళ్ళు మనం ఆపాం, దానివల్ల ఇప్పుడు గిలగిలలాడుతున్నాడు. అదేమంటే నీళ్లు కనుక మీరు ఆపితే ఆ నీళ్ళలో రక్తం పరుస్తుందని ఓవరాక్షన్ చేశారు, ఏది పారచండ్రని చెప్పేసి మన వాళ్ళు అన్నారు. ఏం పేకలాగా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కనుక మనం కనుక మరలా నీళ్ళు కనుక వదిలేము అంటే వాళ్ళు మళ్ళీ మొదటగా వచ్చేస్తారు. ఇంకా అపాతధనం అయిపోద్ది అది. మనం ఏంటి పాకిస్తాన్ ఉన్న ప్రజల కోసం నీళ్లు అని చెప్పి ఇచ్చేసాం, దానమే చేసాం. వాడు ఆ నీళ్ళని తీసుకొని మరలా మన మీద చెలరైపోతాడు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కొన్ని ఉంటాయండి, అవి అవునన్నా కాదన్నా మీ కన్సైన్స్తో పాటు స్వధర్మంతో పాటు ముందు వెనక ఆలోచించే అడుగు వేయాలి. ఈ విషయంలో ట్రంప్ విషయంలో మోడీ అయితే దిద్దుకోలేని తప్పు చేశాడు. బట్ రష్యా ఉంది, ప్రజెంట్ చైనా కూడా ఉంది. ఈ మూమెంట్లో దోల తీర్చే విధంగా అమెరికాని ఈ బ్రిక్స్ దేశాలు ఏదోటైతే చేస్తాయి. బట్ అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.